ఆడియన్స్ కోసం ఈ సినిమా ఒక్క మాటలో ఈ సినిమా ఎందుకు చూడాలి అని ఎవరైనా అడిగితే మా సినిమాలో రాజీవ్ గారు బతికే ఉంటారండి చివరి దాకా. ప్రణీత్ అంటే నా పసుపు కుంకుమలు కాదండి, ఆ సాహసం చేసిన డైరెక్టర్ గారు మెచ్చుకోవాలండి. ఏదో ఆ క్యారెక్టర్ రాసి లాస్ట్ సీన్ దాకా ఆయన్ని అలాగే బతికినిచ్చారు. అవును, వాసిష్ఠ గారు ఉన్నారు, ఆయన వేణు వాసిష్ఠ గారు. ఆయన సినిమాలో దానికి ముందు మూల కారణం, అంతకుముందు బింబిసార ఒకటే ఒక సీన్లో పెట్టి సెంటిమెంట్కి టప్మని లేపేశాడు. ఆయన పక్కనే ఈయన ఫుల్ లెంత్ ఉంచాడు, దానికి సంతోషం. సార్ అదే సాడిజం అండి మీకు. మా ఆయన చంపేస్తారు మీరు. ఈసారి ఓకే, ఈసారి ఏదైనా ఉంటే చూడండి. విరూపాక్ష నుంచి మా ఆయన బతికే ఉన్నాడు. అది దాన్నే హరిశ్చంద్ర ప్రసాద్ దాన్నే వాడుతున్నారు. అదిగో ప్రణీత్ ఎలా వాడాడు చూడు. ఈ సినిమాలు నేను బ్రతిగా ఉంటాను క్యాప్షన్ పైన ఒకటి శ్రీసింహ, అది నాకు తెలిసి గ్యారంటీగా కాలభైరవ ఐడియానే. లేదండి, యాక్చువల్లీ పోలికలు నీకు వచ్చాయి బాబు. నాకు చెప్పాడండి. ఆయనకి రాజీవ్ గారికి స్టోరీ నేరేట్ చేసేటప్పుడు ఆయనకి ఒక్కరికి స్టోరీ చెప్పలేదంటండి. జస్ట్ ఇలా కలిసి ఒక్క 5 minutes చాలండి. నేను 5 minutes స్టోరీ చెప్తావయ్యా ఆయన అంటే, లేదు సార్ ఈ సినిమాలో మీరు బతికే ఉంటారంటే ఓకే డేట్స్ ఇచ్చారంట.